పట్టుకోగలిగితే మీరు ఇప్పుడే మీ కొత్త వాస్తవికతను సృష్టించడం ప్రారంభించవచ్చు. విశ్వానికి సంవత్సరాలు అవసరం లేదు, అది పూర్తి దృష్టి కావాలి. అవును, కేవలం 17 సెకండ్ల మేనిఫెస్టేషన్ నియమం మొదట అబ్రహాంచే పంచబడింది మరియు ఇది వారి అత్యంత శక్తివంతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్లలో ఒకటి. మరియు నేను దీనిని చాలా సంవత్సరాలుగా అభ్యాసం చేస్తూ ఉపయోగిస్తున్నాను. నేను మీరు వీడియో చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను మీకు దశలవారీ ప్రక్రియను ఇస్తాను. 17 సెకండ్ల నియమాన్ని ఏ విధమైన మేనిఫెస్టేషన్కైనా ఎలా ఉపయోగించాలి, డబ్బైనా, ఉద్యోగమైనా, ఆరోగ్యం, సంబంధాలు, ఏదైనా మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలి. కాబట్టి ముందుగా 17 సెకండ్ల నియమం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. 17 సెకండ్ల నియమం చెబుతుంది, మీరు ఒక ఆలోచనపై నిరంతరంగా 17 సెకండ్లు దృష్టి పెడితే అది మేనిఫెస్టేషన్ యొక్క ఇగ్నిషన్ను సృష్టిస్తుంది. అంటే అది కంపన శక్తిని సృష్టిస్తుంది. అది విశ్వంతో కనెక్ట్ అయి ఆ మేనిఫెస్టేషన్ను ఉనికిలోకి తెస్తుంది. ఊహించుకోండి, మీ వద్ద ఒక కన్వెక్స్ లెన్స్ మరియు ఒక కాగితం ఉంది. ఆ కాగితాన్ని కాల్చాలంటే ఏమి చేయాలి? మీరు బయట సూర్యకాంతిలోకి వెళ్ళాలి, లెన్స్ను పట్టుకొని కొంత సమయం పాటు ఉంచాలి. తద్వారా సూర్యకిరణాలను కాగితంపై ఒక నిర్దిష్ట బిందువుపై కేంద్రీకరించవచ్చు మరియు అది ఇగ్నైట్ అవుతుంది. సరి అయినదే? అవును. కాబట్టి మనందరి మనసులో ఎప్పుడూ 60,000 కంటే ఎక్కువ ఆలోచనలు వెడుతున్నాయి మరియు సోషల్ మీడియా యాప్ల నోటిఫికేషన్లు, లైక్లు, షేర్లు, కామెంట్లు, రీల్ స్క్రోలింగ్తో మనం చరిత్రలో అత్యంత డిస్ట్రాక్టెడ్ సమయంలో జీవిస్తున్నాం. మిమ్మల్ని ఎప్పుడూ డిస్ట్రాక్ట్ చేసే అనేక విషయాలున్నాయి మరియు ప్రతిసారి మీరు ఈమెయిల్ చదివినప్పుడు, నోటిఫికేషన్ చూసినప్పుడు, రీల్ లేదా వీడియో చూసినప్పుడు అది మీ మనసులో రియాక్షన్ను సృష్టిస్తుంది. మరియు ప్రతిసారి ఈ విషయాలు ఆలోచన తర్వాత ఆలోచన, ఆలోచనల తర్వాత ఆలోచనలు జనరేట్ చేస్తున్నాయి. మరియు మీలో చాలామంది మీ కలలను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ కలల గురించి మరచిపోతున్నారు. లేదా ఇతరులు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు చూసినప్పుడు మీ మేనిఫెస్టేషన్పై దృష్టి పెట్టడానికి బదులు మీలో మీరు ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తి ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నాడు? అతనికి ఎందుకు ఈ మేనిఫెస్టేషన్ ఉంది? నాకెందుకు పని చేయడం లేదు? వారికి నాకు తెలియని కొత్త సీక్రెట్ తెలుసా? మరియు ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ నుండి దూరం చేస్తాయి. కాబట్టి ఇప్పుడేమి జరుగుతోంది? మీకు ఒక కోరిక ఉంది, కానీ ఆ కోరికపై దృష్టి పెట్టడానికి బదులు ఆ కోరికను కేంద్రీకరించి ఇగ్నిషన్ సృష్టించడానికి మీరు మీ ఆలోచన ప్రక్రియ, మీ టెక్నిక్లు, మీ బోధనలు అన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. మీలో ఎంతమంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు? మీకు ఇదే పోరాటం ఉంటే కామెంట్లో తెలియజేయండి. అక్కడే 17 సెకండ్ల నియమం మీకు ముఖ్యమైన ఇన్సైట్ ఇస్తుంది. మేనిఫెస్టేషన్ టైమింగ్ గురించి కాదు, మేనిఫెస్టేషన్ రోజులు, నెలలు లేదా సంవత్సరాల గురించి కాదు. ఇది ఎవరు దృష్టి కలిగిన ఆలోచనను పట్టుకుని ఆ ఆలోచనను నిరంతరం దృష్టి పెట్టి ఇగ్నైట్ అయ్యే వరకు, ఆ కంపనాన్ని ఉత్పత్తి చేసే వరకు గురించి. అక్కడే 17 సెకండ్ల నియమం మన ఆలోచనలను ఛానలైజ్ చేయడంలో సహాయం చేస్తుంది. 17 సెకండ్ల మేనిఫెస్టేషన్ నియమం ఏమి చెబుతుందంటే, మీరు ఏ ఒక్క ఆలోచనను, ఒకే ప్యూర్ ఆలోచనను కనీసం 17 సెకండ్లు పట్టుకుంటే అది మేనిఫెస్టేషన్ శక్తిని ఇగ్నైట్ చేస్తుంది. అంటే మీ సబ్కాన్షియస్ ఆ కంపనంలో కంపిస్తుంది, అది విశ్వంలో ఆ ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది మరియు మీరు సరైన వ్యక్తులు, అవకాశాలు, అలైన్మెంట్ను ఆకర్షించడం ప్రారంభిస్తారు. అదే 17 సెకండ్ల నియమం. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నేమో, 17 సెకండ్లు చాలా చిన్న సమయం, నేను పట్టుకోగలను, నేను విజువలైజేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, కానీ ఇప్పటికీ ఎందుకు మేనిఫెస్ట్ కావడం లేదు? కారణం, మీరు కనీసం 17 సెకండ్లు ప్యూర్ ఆలోచనను పట్టుకోలేకపోవడం. అదే ముఖ్యం విషయం. ఒక ఆలోచన నిరంతరంగా 17 సెకండ్లు, అదే ముఖ్యం. మరియు చాలామంది ఆధ్యాత్మిక గురువులు, మాస్టర్స్ ఎందుకు ఒక విషయంపై కొంత సమయం దృష్టి పెట్టమని చెబుతారు? వారు మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక మంత్రం, ఒక ఆలోచన, ఒక ప్రక్రియపై దృష్టి పెడతారు. అది ఇగ్నిషన్ పాయింట్. బీటా మైండ్ నుండి ఆల్ఫా మైండ్కు, అంటే మేనిఫెస్టింగ్ మైండ్కు మారే బిందువు. అందుకే 17 అనే సంఖ్యను ఆధ్యాత్మికతలో ఇగ్నిషన్ సంఖ్యగా పరిగణిస్తారు. మరియు నిజంగానే నా పుట్టిన తేదీ కూడా 17. చాలామంది సక్సెస్ఫుల్ వ్యక్తుల పుట్టిన తేదీ కూడా 17. బహుశా అది గొప్ప మేనిఫెస్టేషన్ యొక్క ఇగ్నిషన్. కానీ నిజంగానే ప్రతి సంఖ్య శక్తివంతమే, ప్రతి సంఖ్య అలైన్మెంట్లో ఉంది. మరియు మీ పుట్టిన తేదీ 17 అయితే కామెంట్లో తెలియజేయండి. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియయా? కాదు, దీనికి శాస్త్రీయ ఆధారం ఉంది.
మీరు ఒక ఆలోచనను 17 సెకండ్లు పట్టుకుంటే మీ న్యూరల్ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. చూడండి, ఎప్పుడు మన మెదడులో మిలియన్ల న్యూరాన్లు రన్ అవుతున్నాయి. కాబట్టి మనం నిరంతరం అన్ని ఆలోచనలు, కొన్ని రాజకీయాలు, కొన్ని న్యూస్ లేదా సోషల్ మీడియాలో ఏదైనా, కొన్ని పర్సనల్ జీవితం, అన్ని న్యూరాన్లు చెల్లాచెదురుగా ఉంటాయి. కానీ మీరు ఒక ఐడియాపై దృష్టి పెట్టి 17 సెకండ్లు పట్టుకుంటే మీ RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఫిల్టరింగ్ బ్రెయిన్ అన్ని న్యూరాన్లను సరైన దిశలో, ఒకే దిశలో ఛానలైజ్ చేస్తుంది మరియు అక్కడే కంపనం అలైన్ అవుతుంది మరియు అప్పుడే మీరు విషయాలు చూడడం ప్రారంభిస్తారు. ఉదాహరణకు, మీరు మీ డ్రీమ్ కార్ గురించి 17 సెకండ్లు ఆలోచించి మనసులో పట్టుకుంటే మీ RAS మీ డ్రీమ్ కార్ను ప్రతి చోట చూపిస్తుంది మరియు మీ రెసిస్టెన్స్ లేదా భయం లేదా డౌట్పై దృష్టి పెట్టడానికి బదులు అది మీకు క్యూస్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీ డ్రీమ్ కార్ను ఎలా పొందవచ్చు, డబ్బు ఉందా, ఇన్కమ్ ఎలా పెంచుకోవచ్చు, ఎక్కడ దొరుకుతుంది, ధర ఎంత, రంగు ఏమిటి, ఎలా మీతో ఉంచుకోవచ్చు మరియు ఒక్కొక్కటిగా లేయర్ బై లేయర్ అన్ని అలైన్ అవుతాయి. లేదా మరింత అలైన్ శాస్త్రీయ ఉదాహరణ ఇస్తాను. మనం రేడియో స్టేషన్ వినడానికి ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడు అది వెంటనే కనెక్ట్ అవ్వదు. ఈ రోజుల్లో అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. కానీ పాత రోజుల రేడియో గుర్తుందా? ట్యూన్ చేయాలి మరియు ఫ్రీక్వెన్సీ క్యాచ్ అవుతున్నప్పుడు ముందు వీక్ ఫ్రీక్వెన్సీ క్యాచ్ అవుతుంది, కానీ వాయిస్ క్లియర్ కాదు, సిగ్నల్ క్లియర్ కాదు. కానీ ఫైన్ ట్యూన్ చేస్తే గుర్తుందా? సాధారణంగా ఎంత సమయం పడుతుంది? 17 సెకండ్లు ఫైన్ ట్యూన్ చేయడానికి. అవును. కాబట్టి ఇలా భావించండి, 17 సెకండ్ల ముందు మీ ఆలోచన సిగ్నల్ వీక్, 17 సెకండ్లలో అది అలైన్ అవుతుంది. మరియు మీరు ఈ 17 సెకండ్ల సైకిల్ను 4 సైకిల్స్ అంటే 68 సెకండ్లు నిరంతరంగా ఆ ప్యూర్ ఆలోచనను పట్టుకుంటే మీరు మేనిఫెస్టేషన్ ఇగ్నైట్ నుండి మొమెంటం బిల్డ్ చేయడానికి మారుతారు. అక్కడ మేనిఫెస్టేషన్ పవర్ అత్యంత శక్తివంతమవుతుంది. మరియు మీరు 68 సెకండ్ల మేనిఫెస్టేషన్ నియమం మరియు దానిని ఎలా ఉపయోగించాలి అనే వీడియో చేయమని కోరుకుంటే కమెంట్లో తెలియజేయండి. మరియు 68 సెకండ్ల మేనిఫెస్టేషన్ నియమం అని రాయండి. ఇదే 17 సెకండ్ల నియమం యొక్క శాస్త్రీయ ఆధారం. ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగించాలి? 17 సెకండ్ల నియమాన్ని అన్వయించడానికి దశలవారీ ప్రక్రియ. కానీ అంతకుముందు ఒక విషయం చేయాలి. మీరు 17 సెకండ్ల నియమాన్ని అన్వయించినప్పుడు ఒకే ఆలోచన లేదా ఒకే గోల్ లేదా ఒకే ఐడియాపై మాత్రమే దృష్టి పెట్టాలి. మల్టిపుల్ విషయాలపై అన్వయించకూడదు. ఎందుకంటే 17 సెకండ్లు అయినా మొమెంటం బిల్డ్ చేయడానికి, దృష్టి బిల్డ్ చేయడానికి కొంత సమయం మరియు శక్తి పడుతుంది. కాన్వెక్స్ లెన్స్ లాగా కాగితం ఇక్కడ ఉంది, మిలియన్ల సూర్యకిరణాలు పడుతున్నాయి. కానీ మీరు కాన్వెక్స్ లెన్స్ను ఇక్కడ పట్టుకుని ఆ కిరణాలను ఒకే బిందువుపై కేంద్రీకరించాలి. మీరు దానిని తరలిస్తూ ఉంటే పనిచేయదు. లెన్స్ను షేక్ చేస్తూ ఉంటే పనిచేయదా? జవాబు లేదు. మీరు దానిని స్టిల్గా పట్టుకోవాలి. మరియు కొంతమంది చాలా కొత్తగా ఉన్నప్పుడు, మనందరం బాల్యంలో చేసినట్టు, కొంతమంది చాలా ఫికల్ మైండెడ్, వారు పట్టుకోరు మరియు చెబుతారు, ఓ నా కాగితం ఎందుకు కాలడం లేదు, అగ్ని ఎందుకు లేదు. కానీ చివరికి వారు స్టిల్గా పట్టుకోవడం నేర్చుకుంటారు. అదేవిధంగా మొదట మీకు 17 సెకండ్లు పట్టుకోవడం కొంచెం ఛాలెంజింగ్గా అనిపించవచ్చు. నేను చాలా సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు నేను ఏమి చేసేవాణ్ణంటే ఫోన్లో 17 సెకండ్లు టైమర్ సెట్ చేసేవాణ్ణి. కానీ అంతకుముందు నేను ఏమి ఫోకస్ చేయబోతున్నానో ఖచ్చితంగా ఎంచుకునేవాణ్ణి మరియు టైమర్ సెట్ చేసి ఈ ప్రక్రియ చేసేవాణ్ణి. మరియు ఇప్పుడు నేను మీకు బోధిస్తున్న ప్రక్రియ అదే. కానీ మీరు ఈ వీడియోని ఇష్టపడుతున్నట్టయితే లైక్ బటన్ నొక్కండి.